మెగాస్టార్ చిరంజీవి కొత్త తెలుగు సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 38 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 34 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 26 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 18 కోట్లు, నెల్లూరు నుంచి 10 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో చిరంజీవి సినిమా 185 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 22 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 36 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 9 రోజుల్లో చిరంజీవి సినిమా 247 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 247 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 40 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 30 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 10 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 18 కోట్లకు కొంటే ఇక్కడ 19 కోట్ల షేర్ వచ్చింది. కోటి లాభాలతో క్లీన్ హిట్ రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 18 కోట్ల షేర్ వచ్చింది. 4 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 9.5 కోట్ల కొంటే ఇక్కడ 13.5 కోట్ల షేర్ వచ్చింది. 4 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టరు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 8.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1.5 కోటి లాభాలు వెస్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే 10 కోట్ల షేర్ వచ్చి 1 కోటి లాభాలు గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేరు, 2 కోట్ల లాభాలు కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేరు, 1.5 కోటి లాభాలు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే 9 రోజుల్లో 124 కోట్ల షేర్ వచ్చింది, అంటే 24 కోట్ల లాభాలతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటకకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది, 3 కోట్ల లాభాలు కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు 12 కోట్ల కొంటే ఇక్కడ 18 కోట్ల షేర్, అంటే 6 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్లో. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 120 కోట్లకు కొంటే 9 రోజుల్లో 154 కోట్ల షేర్ వచ్చింది, అంటే 34 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు బుధవారం, ఈరోజు కూడా కలెక్షన్ స్టడీగానే ఉంటాయి. బుధ, గురు, శుక్రలో. సో 247 వచ్చింది ఆల్రెడీ. ఇక 300 లాంఛనమే ఈ వారంలో. ఇక అంటే 300 దాటింది అంటే రీజనల్ సినిమాల పరంగా హయ్యెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయినట్టే లెక్క. అది మన అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి కొత్త తెలుగు సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయిన 9 రోజుల్లో 247 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 154 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 120 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 120 కోట్లు వెనక్కి వచ్చి 34 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.